హే ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీడియోలో పన్నీర్ స్టఫ్డ్ పరాటా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి కానీ మల్టీగ్రెయిన్ పిండి కానీ తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తరువాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మెత్తగా చపాతీ పిండిలాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ చపాతీ ముద్దని ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ అవనివ్వాలి. పరాటాస్ కోసం మల్టీగ్రెయిన్ పిండి కన్నా గోధుమ పిండితో చాలా బాగా వస్తాయి. నేనైతే మల్టీగ్రెయిన్ పిండి తీసుకున్నాను. ఇప్పుడు స్టఫింగ్ కోసం పన్నీర్ మిక్చర్ని రెడీ చేసుకుందాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో పన్నీర్ని తురుముకోవాలి. లేదంటే పన్నీర్ని తీసుకొని స్మాష్ అయినా చేసుకోవచ్చు. ఇలా స్మాష్ చేసుకున్న తురుముకున్న పన్నీర్లోకి మసాలాస్ వేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ గ్రీన్ మిర్చి, కరివేపాకు, జీలకర్ర లేదంటే జీలకర్ర పొడివైనా వేసుకోవచ్చు. ధనియా పౌడర్, కసూరి మేతి వేసుకున్నాను. తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని అంతా ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాస్ అన్ని పన్నీర్కి పట్టే విధంగా అంతా మెత్తగా చేత్తో మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఇందులో ఆనియన్ కూడా వేసుకోవచ్చు. ఇంతే, పన్నీర్ మిక్చర్ ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని చపాతీ పిండిలో స్టఫ్ చేయాలి. ఇప్పుడు మనం చపాతీ పిండిని తీసుకొని కొద్దిగా పెద్ద చపాతీ ముద్దనే తీసుకోవాలి. దాన్ని పిండిలో అటు ఇటు వీడియోలో చూపించిన విధంగా చేసుకొని దాన్ని నెమ్మదిగా కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి. చిన్న పూరీ సైజులో ప్రెస్ చేసుకున్న తరువాత అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకొని ఉన్న పన్నీర్ మిక్చర్ని వేసి స్టఫ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ చపాతీ ముద్ద సైజు ఉన్న పన్నీర్ ముద్దను తీసుకున్నాను. మీకు ఎంత పన్నీర్ కావాలంటే అంత తీసుకోవచ్చు. అలా పన్నీర్ని చపాతీ పిండిలో పెట్టి మొత్తం సైడ్స్ అన్నీ నీట్గా క్లోజ్ చేసుకోవాలి. అలా క్లోజ్ చేసుకున్న తరువాత రివర్స్లో చపాతీ ముద్దను పెట్టి నెమ్మదిగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత కొద్దిగా గీ వేసుకొని అందులో మనం రెడీ చేసి పెట్టుకొని ఉన్న పరాఠాని వేసి రెండు వైపులా గీ వేసుకుంటూ కాల్చుకోవాలి. అలా నెమ్మదిగా కాల్చుకుంటే లోపల ఉన్న పన్నీర్ కూడా కొద్దిగా కుక్ అవుతుంది. అలా రెండు వైపులా గీ రాసుకుంటూ మీకు గీ కానీ బటర్ కానీ దేంతో అయినా కాల్చుకోవచ్చు. ఇక్కడ బటర్ కానీ గీ కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా రెండు వైపులా గీ వేసుకుంటూ కాల్చుకుంటే మన పరాటా అనేది పొంగుతుంది. అలా రెండు వైపులా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ పరాటా రెడీ అయిపోయింది. ఈ పరాటాని బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ ఎలా అయినా తినొచ్చు. ఈ పరాటాని కర్డ్ పికిల్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ పన్నీర్ పరాటా రెసిపీ నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.